సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యునికి చెప్పాడు. మనం ఈ కాశీఖండం అంతా చెప్పుకుంటుంది ఎవరు? వాడిద్దరి సంభాషణ. సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యముని యొక్క సంభాషణ. ప్రతి నెల యందు వచ్చే దశమి రోజున యమతీర్థమును మనం ఒక గుర్తుపెట్టుకుని ఒక దశమి రోజు వెళ్దాము. ప్రతి నెల యందు వచ్చే దశమి రోజున యమతీర్థమును యమేశ్వరుని యమాదిత్యుని దర్శనం వల్ల మనకట గొప్ప మానసిక ప్రశాంతత కలుగుతుందట. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం తెలుసో తెలియకో ఇంతకు ముందు కొన్ని చెడు కర్మలు చేస్తున్నాం అనుకోండి, లోపల ఎక్కడో ఏదో దిగుడుగా ఉంటుంది. ఏమో ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఎప్పుడు వస్తుందో, రేపు నాకు ఏం బాగలేకుండా వస్తుందో, రేపు లేకపోతే నాకు కొంతమందిని చూశాను, ఒక 100 ఇల్లులు ఉంటాయి, 100 ఎకరాల పొలం ఉంటుంది, కానీ వాడు రేపు అనే రోజు నాకు ఎట్టుందో అంటాడు. వాడు నాకు అదే ఆశ్చర్యం చేస్తుంది. రేపు అనేది ఉంటే ఉండకపోతే పోయింది కూడా పోయినట్టు. అంత ఉన్నప్పటికీ కూడా రేపు అనే రోజు ఎట్టా అంటాడు. చూడండి, అతను రేపు అనే రోజు మీద ఆలోచిస్తున్నాడు, కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వాడు నాకు రేపు అనే రోజు ఇస్తే జీవిస్తాను, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకునే ఆత్మస్థైర్యం ఉండదన్నమాట. అంటే మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, సదాచారం పట్ల అచంచలమైన భక్తి భావం. సదాచారం అంటే మన భగవంతుడు అనేవాడు ఉన్నాడు, లేదా భగవంతుడే కాదు, నేను అన్ని పనుల యందు ధర్మముగా ఉన్నాను కాబట్టి నా మంచి నన్ను కాపాడుతుంది, నేను ఊరికే దానికి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, భగవంతుడు కాపాడుతాడు అన్నటువంటి విశ్వాసం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. ఇది రావాలి. యమాదిత్యుని వద్ద యమధర్మరాజు రచించిన హరిహర స్తోత్రమును పఠించినట్లయితే, అంటే యమధర్మరాజుకి ఈ యొక్క ఈశ్వరుడు విష్ణువు ఒకేలా కనబడతాడు. ఎందుకంటే విష్ణు అంశే కదా సూర్యనారాయణుడు. కాబట్టి అక్కడ హరిహర స్తోత్రాన్ని పఠించినట్లయితే జీవుడు జీవించి ఉన్నప్పుడే సర్వభోగములు అనుభవిస్తారట. అంటే మనం కూడా నిజంగా మనము వద్దు అనుకుంటే ఒక రకం, లేదు మనకి పూర్వజన్మల ప్రారంభము భోగాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు అవి అనుభవించి తీరాల్సింది. ఇప్పుడు పేపర్లు కొట్టించి ఇచ్చారు బుద్ధిపర్తి గారు, వట్టిపతి పద్మాకరం గారు కూడా అక్కడ ధర్మేశ్వర మహాదేవ్ దగ్గర ఆయన రాయించారు. పాపం చాలా మన తెలుగు వాళ్ళందరి కోసం అది. జయ కాశీష్. మహాలయ పక్షములో 15 రోజులు యమాదిత్యుని దర్శనం వలన కానీ వారి వంశములో సమస్త పితృదేవతలు యమలోకము నుండి విముక్తిని పొందుతారట. మనకి మహాలయ పక్షాలను వస్తాయి కదా, పితృపక్షాలు మనకు వస్తాయి తర్వాత. ఈ పితృపక్షాలలో కానీ ఈ 15 రోజులట ఈ యమాదిత్యుని దర్శనం చేసినట్లయితే మనం వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, కానీ మామూలుగా మన మణికర్ణిక తీర్థం పక్కనే ఉంటుంది. కొంచెం 4 మెట్లు వేస్తే చాలు, పైకల్లా కూడా ఎక్కడెక్కర్లేదు. మనము ఈ యమాదిత్యుని కానీ చూసినట్లయితే ఆ 15 రోజులు చూసిస్తే మన పితృదేవతలంట ఎంతమంది పితృదేవతలు మన పితృలోకంలో ఉన్నారో వాళ్ళందరికీ విముక్తి కలుగుతుందట. అలాగే యమాదిత్యుని వద్ద యమ గాయత్రిని పఠించినట్లయితే మనకి జీవిత గమ్యం తెలుస్తుంది. అంటే మనం ఎలా వెళ్ళాలి, ఏంటి మరి ఈ జీవితంలో మన బాధ్యత ఏంటి. ఇందాక నేను చెప్పాను, ఆవిడ పెద్ద ఆవిడ 76 సంవత్సరాల ఆవిడ వచ్చింది. ఆవిడ నిజంగా ఈ యమాదిత్యుని వద్ద కూర్చొని ఆ యమగాయత్రిని కానీ పఠించినట్లయితే ఆవిడికి తెలుస్తుంది ఏమి అంటే, మనం చెప్పినంత మాత్రాన కొన్ని మనం జీర్ణించుకోలేము. మన మనసుతో మనం చెప్పుకోవాలి. నాకు తల్లిగారు ఆవిడే, నేను లేకపోయినా 3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆవిడని చూసుకోవచ్చు, కానీ కాశీ క్షేత్రము నేను వదిలితే ఏ జన్మకు వస్తానో తెలియదు. సాక్షాత్తు అగస్త్యుడు ఇంతటి వాడు బాధపడ్డాడు, కాశీని వదిలిపోతే మళ్ళా ఎప్పుడు నాకు కాశీ క్షేత్రము దొరుకును. ఆయనకే మళ్ళీ 27 యుగముల తర్వాత కలుగుతుంది వ్యాస భగవానుడిగా. అట్లా ఇంకా మనకెంత, మనకి అప్పుడు గుర్తుని వస్తుందో పోతుందో. ఇలాగే యమాదిత్యుని వద్ద యమాష్టకము దశమి రోజు పఠించితే వాళ్ళకి 1 సంవత్సర కాలంలో ధర్మపరులు అవుతాడంట. అంటే తప్పకుండా ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి యమలోకంతో పని ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక దానిలో మనం ఎవరో ఒకరిని ఒక చిన్న మాటతో అయినా వాళ్ళు బాధపెట్టి ఉంటాం. కాబట్టి అట్లా కానీ మనం చేస్తే మనకి ఆ
ఒక సంవత్సర కాలం కానీ మనం పఠించినట్లయితే మనకి అక్కడ ఇలా అనేక శుభములు ఇవ్వగలిగిన వాడు ఈ యమాదిత్యుడు. ఒక 5 సార్లు ఆయన నామాన్ని చెప్తాం. జై యమాదిత్యాయ నమః, ఓం 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 యమాదిత్యాయ నమః. ఈ విధంగా మన కాశీలో ఇప్పటికి మనము సూర్య భగవానుడు కాశీ క్షేత్రానికి వచ్చి 12 రూపాలు పొంది కాశీ క్షేత్రములోనే ఉండిపోయాడు. ఆయన మేరు పర్వతం మీద ఉన్నటువంటి శివుడు కాశీ క్షేత్రానికి సూర్య భగవానుని పంపించాడు. కానీ ఆ సూర్య భగవానుడు కాశీ క్షేత్రానికి వచ్చి కాశీలో ఆయన ఒక అంతర్భాగమైపోయాడు. కానీ మేరు పర్వతం మీదకి వెళ్ళలేదు, శివుడికి చెప్పలేదు, శివుడి ఆజ్ఞను ప్రస్తుతం ధిక్కరించినాడు. కానీ కాశీ రక్షిస్తుందని నమ్మాడు. ఇది కాశీ. స్వామి జై పాట పాడండి సార్, శివుడి పాట.